వస్తుందా లేదా, నిలబడుతుందా లేదా అని చెప్పేసి, నిలబడుతుంది అంటే బాగుంటుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు కష్టాల్లో ఉంది ప్రస్తుతం. సో ఇది పాజిటివ్గా అవుతుందా, మళ్ళీ నా లైఫ్ ముందులాగా ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు చాలా బాధపడుతున్నారండి. కాకపోతే ఈ కార్డులో ఇది చాలా కష్టం అండి ఇది. అంటే ఈ రిలేషన్షిప్ నిలబడడం కొంచెం కష్టం, బట్ ఫ్యూచర్లో ఉంటుందా లేదా అనేది మనం చూద్దాము. ప్రస్తుతం అయితే మీరు అనుకుంటున్నారు నా లైఫ్ ఇంత కష్టపడుతున్నా నేను, ఫ్యూచర్లో నా లైఫ్ బాగుంటుందా అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్. కాబట్టి ఇక్కడ బియాండ్ ది ఇల్యూషన్ కార్డ్ వచ్చింది. ఇది జడ్జిమెంట్ కార్డ్ అండి, జస్టిస్ కార్డు. సో మీ లైఫ్కి ఎలాంటి జస్టిస్ దేవుడు ఇస్తున్నాడు ఫ్యూచర్లో కూడా మనం చూద్దాము. సో ఈ జస్టిస్ కార్డు ప్లస్ మీకు ఇప్పుడు మీ భ్రమలన్నీ తొలగిపోతున్నాయి అన్నమాట. ప్రస్తుతం ఆ పర్సన్ గురించి మీకున్న మంచి ఉద్దేశం కానివ్వండి, లేకపోతే చెడు ఉద్దేశం కానివ్వండి, ఆ పర్సన్ గురించి ఇన్డెప్త్గా మీకు తెలుసుకుంటున్నారు, మీరు రియలైజ్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారన్నీ. ఇప్పుడు ఇవి మీ ఫ్యూచర్ కార్డ్స్ అండి. కాంప్రమైజ్ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ స్ట్రెస్ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ హీలింగ్ కార్డ్ వచ్చింది. సో ఇది ఫ్యూచర్ అండి. సో ఇక్కడ మీకు ఫ్యూచర్లో చాలా స్ట్రెస్ ఉంటుందండి. ముందు కూడా మీకు ఈ విషయం పైన చాలా స్ట్రెస్ అవుతారు మీరు. రిలేషన్షిప్లో చాలా స్ట్రెస్, ఈ స్ట్రెస్ అనేది మీకు ఫ్యూచర్లో ఇంకొంచెం కొన్ని మంత్స్ మీరు కంటిన్యూ అవుతుందండి. ఆ పర్సన్ గురించి ఆలోచనలలో మీరు పిచ్చెక్కిపోతారనమాట. సో బట్ మీరు బయటపడాలండి. మీరు బయటపడాలంటే ఇక్కడ హీలింగ్ మెథడ్స్ మీరు ఫాలో అవ్వాలని చెప్తుంది. ఇక్కడ మీరు హీల్ అవ్వాలి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి, మీరు ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ హెల్త్ పరంగా ఏవైనా మీరు మెడిటేషన్స్ ఇలాంటివి ఏవైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తే మీరు చేయాలి. మీరు పాజిటివ్గా మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు హెల్తీగా మార్చుకోవడానికి మీరు ట్రై చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కాంప్రమైజ్. సో ఈ కాంప్రమైజ్ అనేది మీకు మీ లైఫ్ ఎలాగైతే దేవుడు గైడెన్స్ ఇస్తున్నాడో ఆ లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఒకటి, మీ పర్సన్ వాళ్ళ తప్పు, ఆమె కానీ ఆయన కానీ తప్పు తెలుసుకొని మీ లైఫ్లోకి వస్తే మీరు ఫర్గివ్ చేసి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. లేదు ఆ సిచ్యువేషన్స్ మన దగ్గర లేవు అంటే మీ లైఫ్కి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే లైఫ్ గురించే మీరు ఆలోచించుకోవాలి. బట్ మీరు అలాగే ఏది ఆ పర్సనే కావాలి, వాళ్ళతోనే నా లైఫ్ ఉండాలి, ఇలాగే ఉండాలంటే మీరు లైఫ్ టైం స్ట్రెస్తోనే ఉంటారండి. లైఫ్ టైం స్ట్రెస్తోనే ఉంటారు. వస్తారా లేదా, జరుగుతుందా లేదా అనే స్ట్రెస్తోనే ఉంటారు. సో హీలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ యూనివర్స్ చెప్తుంది మీకు. లేదంటే మీరు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు, చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతారని ఈ కార్డ్స్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మేజర్ కార్డ్ అవేర్నెస్ కార్డ్ వచ్చింది. తెలుసుకోండి, నిజమేంటో తెలుసుకోండి, అవేర్నెస్, బయటికి రండి. మీ భ్రమల నుంచి, మీ ఆలోచనల నుంచి, మీ మైండ్ గేమ్ నుంచి బయటికి రండి. బయటకు వచ్చి మీరు మంచిగా ఆలోచించండి. ఒకసారి క్లియర్గా మీరు కూర్చొని ఆలోచించండి. పరిస్థితులు ఇలా జరగకపోతే నెక్స్ట్ మనము ఎలా మనం మార్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి. చెప్పడం చాలా ఈజీ, నాకు అర్థమైందండి. చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. బట్ ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మన లైఫ్లో ఏదైనా జరగడానికి పాసిబుల్ ఉంటుంది. ఇదంతా కూడా మన చేతిలోనే ఉంటుందండి. మనం మార్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో కొద్దిమంది రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇదే లైఫ్, ఇదే తప్ప నాకు ఇక ప్రపంచమే లేదు అన్నట్టుగా బతుకుతున్నారు చాలామంది. కానీ దేవుడు ఇచ్చిన మన లైఫ్లో అండి, నిన్న మొన్న వచ్చిన వైఫ్ హస్బెండో లేకపోతే కొత్తగా వచ్చిన లవర్స్, వీళ్ళే లైఫ్ కాదండి. వీళ్ళతోనే అయిపోయిందంటే ఇక మీరు పుట్టేం లాభము, ఇన్ని ఇయర్స్ బతకడం ఎందుకు, ఇదంతా ఎందుకండి? ఒక పర్సన్తోని మీ లైఫ్ అయిపోతుంది అనుకుంటే ఇవంతా ఎందుకు? ఆలోచించండి కొంచెం. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కొద్దిమంది పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్. స్ట్రాంగ్ అవ్వాలి మనము. ఇది గైడెన్స్ దేవుడు ఏమిస్తున్నాడు మీకు ఎందుకు ముందే చెప్తున్నాడు అంటే మీరు మంచివాళ్ళు కాబట్టి, మీరు దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి దేవుడు మీకు ముందు చెప్తున్నాడు. అమ్మ ఇది జరుగుతుంది, బాబు ఇది జరుగుతుంది, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు నిర్ణయం తీసుకొని లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకో అని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తున్నాడు దేవుడు. సో అది ఫాలో అవ్వండి ప్లీజ్. సో ఇప్పుడు నేను యూనివర్స్ గైడెన్స్ కూడా తీసుకుంటాను, ఏంజల్స్ గైడెన్స్ కూడా తీసుకుందామండి. ఏంజల్స్ మీకు ఏం ఇండికేషన్ ఇస్తున్నాయి, ఏంజల్స్ మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నాయి ఫ్యూచర్లో. సో ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ వాళ్ళందరికీ ఏం చేయాలో మీరు మంచి గైడెన్స్ ఇవ్వండి. దేవుడు చెప్తున్నాడు, ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్. సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీరేం బాధపడకండి. సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎస్, సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది మీరు మీ సిచ్యువేషన్స్ మీకు తెలుసు కాబట్టి
మీరు అర్థం చేసుకోండి. ఇంప్రూవ్ అవ్వడం అంటే బాగానే అవుతాయి అని అర్థం. సో ఇక్కడ రిమైన్ పాజిటివ్. నేను ఎప్పుడు పాజిటివ్ 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 అని ఎందుకు చెప్తానంటే ఏంజల్స్ కూడా అదే చెప్తుంది, దేవుడు అదే చెప్తున్నాడు, అందరూ అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రిమైన్ పాజిటివ్, రిమైన్ పాజిటివ్. సో పాజిటివ్గా ఉంటేనే మనం ఏదనుకున్నా కూడా మన లైఫ్లో మనం సాధించగలుగుతాము. ట్రస్ట్. ఏమంటున్నాడు దేవుడు? ట్రస్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. ఇంప్రూవింగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవింగ్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందండి. మీరు ఇలాగ బాధపడుతూ ఉండొద్దు. ఈ వీడియోస్ చూసి ఇంకా బాధ పెంచుకోకండి. మీరు మారడానికి ట్రై చేయండి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు రీడింగ్. మనకి దేవుడైతే ఎప్పుడైనా మంచి చేయాలని చూస్తాడు. మనమే మన చేతులారా మన లైఫ్ని మనం మార్చుకుంటూ ఉంటాం. సో ఇది కర్మలో మనం తెలియకుండా మనం చేసిన కర్మకి మనం అనుభవిస్తాము, ప్లస్ మంచి కూడా అనుభవిస్తాము. రెండు కూడా కర్మ వల్లనే అవుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను అర్థం చేసుకోండి. కొద్దిగా నెగిటివ్గా ఫీల్ అవ్వకండి, పాజిటివ్గా ఉండండి. లైఫ్లో సక్సెస్ రావాలని అంటే ఫస్ట్ నెగిటివ్ బ్లాక్స్ తీసేసేయండి, అన్నీ చక్కబడతాయి. లైఫ్ అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన పర్సనే లైఫ్ కాదు. క్యారియర్ ఇంపార్టెంట్, పిల్లలు ఇంపార్టెంట్, పెళ్ళైన వాళ్ళైతే పిల్లలు ఇంపార్టెంట్, పెళ్ళి కాని వాళ్ళైతే ముందు లైఫ్ క్యారియర్ ఫస్ట్ సెటిల్ చేసుకోండి. కొద్దిమంది ఫోన్ చేసి మేడం మాకు రీడింగ్కి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు రీడింగ్కి మీరు కట్టుకోలేని వాళ్ళు రేపు పొద్దున మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళని మీరు ఎలా చూసుకుంటారు? ఆలోచించండి అండి కొంచెము.